వెల్కమ్ టు సనేదా టీవీ. ప్రభుత్వ భూములు అమ్మకాలు జరిపి విదేశాల్లో పెట్టుబడులు, విలాసమైన రంగురంగుల జీవితాలు. తెల్లటి పేపర్పై అక్రమ లేఅవుట్ చేసి పేదవాడిని దారి దోపిడీ చేస్తుంటే ఏసీబీ, హైడ్రా, రెవెన్యూ అధికారులు పట్టించుకోరా అంటూ ప్రజలు, ప్రజా సంఘాలు, సంఘ నాయకులు మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నాయకులు పేదవారి కోసం మేమున్నామంటూ ముసలి కన్నీరు కార్చి అధికార పీఠాలు ఎక్కి ప్రజలకు చేసిన అభివృద్ధి ప్రక్రియలు ఎంతవరకు జరిగాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చారా, వివరణలు కావాలంటూ ప్రజలు కోరుతున్నారు. కబ్జాలో ఉన్నది. దీనిని మేము ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. స్కూల్కి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది 5 ఎకరాల భూమిని. ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము ఫెన్సింగ్ వేసి మేము రెవెన్యూ కస్టడీ కింద పెట్టుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మేము కృషి చేస్తున్నాము. జవహర్ నగర్లో ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ వాళ్ళను దళారీలు మభ్యపెట్టి మోసం చేసి ప్లాట్లుగా లోపల లేఅవుట్లు చేసుకొని విక్రయించడం జరుగుతుంది. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మోసపోవద్దని చెప్పినా కూడా అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. వారి కన్స్ట్రక్షన్స్ కట్టడము, మేము డిమాలిషన్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ చిన్న చిన్న ఇండ్లే కాకుండా ఎకరాలలో కబ్జాలో ఉన్న ల్యాండ్స్ని కూడా మేము ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. టోటల్ జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, బట్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ల్యాండ్ 500 ఎకరాల వరకు ఉన్నది. దాన్ని ఒక 162 పార్సెల్స్ కింద డివైడ్ చేసి వాటికి జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి మ్యాప్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి లీడర్లు కానీ ఎలాంటి దళారీలు కానీ ఎవరు ఉన్నా కూడా మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ను కాపాడడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. Ma'am, one question is there. Those who are professionally land grabber as per the previous records of the Alwal police station also and also the Jawahar Nagar police station, why don't you give the proposal for the PD Act on them? ఆల్రెడీ మేము సిఐ గారి మీద నేమ్స్ మీద ఎఫ్ఐఆర్లన్నీ తీయడం కోసము మేము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఎవరెవరి మీద మోర్ దెన్ కేసెస్ ఉన్నాయో దానిని మొత్తము డేటా తీసి కలెక్టర్ గారి దృష్టికి పీడీ యాక్ట్ బుక్ చేయమని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది. ప్రతిక్షణం మీకోసం మేమున్నాం. మీ కాలనీలో, మీ ప్రాంతాలలో జరిగే అక్రమాలను మా దృష్టికి తీసుకురండి. సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక 24 గంటలు ఎల్లవేళలా మీ సనేదా టీవీ న్యూస్ ఛానల్.